హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రకాశం పిల్ల. ఈరోజు వీడియో వచ్చేసి బీపీటీ ఫిజియోథెరపీ సెకండ్ ఇయర్కి సంబంధించి మైక్రోబయాలజీ అండ్ పాథాలజీకి సంబంధించి ఇంపార్టెంట్ టాపిక్స్ అండ్ క్వశ్చన్స్ గురించి వీడియో చేస్తున్నాను. సో మీరు ఈ క్వశ్చన్స్ చదువుకోమని కాదు, ఇవి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. మీరు ప్రిపేర్ చేసుకొని ఉంటారు కదా, సిలబస్ పేపర్ పెట్టుకొని మొత్తం చదువుకొని అన్ని చదువుకున్నాక వీటిని కూడా కవర్ చేసుకోండి. అండ్ ఆల్సో మీ పర్టికులర్ యూనివర్సిటీకి సంబంధించి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ కూడా రిఫర్ చేసి చదువుకోండి. సో తప్పకుండా ఈ వీడియో అయితే యూస్ అవుతుంది అనుకుంటున్నాను. సో వీడియో చూసే ముందే లైక్ చేసేసి వీడియోలోకి వెళ్ళిపోండి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్లీ మైక్రోకి చూద్దాం. మైక్రోబయాలజీకి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ బ్యాక్టీరియా 2 టైప్స్ ఉంటుంది కదా, గ్రామ్ పాజిటివ్, గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియా. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. అండ్ ఆల్సో బ్యాక్టీరియల్ క్లాసిఫికేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ బ్యాక్టీరియల్ మార్ఫాలజీ, రాడ్ షేప్డ్ ఇట్లా ఉంటాయి కదా. సో నెక్స్ట్ ఫ్లాజిల్లా ఇంపార్టెంట్ క్వశ్చన్, సెల్ వాల్, స్పోర్స్, క్యాప్సూల్, యాంటీజెన్, యాంటీబాడీ కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇమ్యూనిటీ ఎస్ఏగా కూడా అడగొచ్చు. టైప్స్ ఆఫ్ ఇమ్యూనిటీ, హ్యూమోరల్, ఇంకా ఇవి ఉంటాయి కదా, సో అవి చూసుకోండి. ఇమ్యునోగ్లోబులిన్ టైప్స్ కూడా. అండ్ నెక్స్ట్ హెచ్ఐవి, ఎయిడ్స్ కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్. అండ్ నెక్స్ట్ ట్యూబర్క్యులోసిస్ యొక్క మార్ఫాలజీ, ల్యాబ్ డయాగ్నోసిస్ అండ్ ఆల్సో ఇమ్యూనో ప్రొఫైలాక్సిస్ కూడా చూసుకోండి. అండ్ మూవింగ్ టు నెక్స్ట్ వన్, ఎలిసా, ది మోస్ట్ ఇంపార్టెంట్ వన్. ఐజీజీ, ఐజీఎం, ఐజీఏ యాంటీబాడీస్ గురించి. ఆటోక్లేవ్, ది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఆటోక్లేవ్ చూసుకోండి, డయాగ్రామ్ కూడా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఎయిడ్స్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎంటెరోబాక్టీరియా, ఆస్కారిస్, స్ట్రెప్టోకోకియా, రేబీస్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. స్టెరిలైజేషన్, ది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. అమీబియాసిస్, స్టెఫలోకోకస్ ఆరియస్ ఇంపార్టెంట్ వన్. స్కేబిస్, హైపోసెన్సిటివిటీ రియాక్షన్, ది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది కూడా 5 మార్క్స్కి అయినా అడగొచ్చు. గ్యాస్ గ్యాంగ్రీన్, ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చనే. పోలియోమైలైటిస్ ఇంపార్టెంట్ వన్. మలేరియా, ఇవన్నీ ఇంపార్టెంట్ క్వశ్చన్సే. రింగ్ వామ్ ఇన్ఫెక్షన్, మెనింజైటిస్ మీ అందరికీ తెలిసిందే, ఇది కూడా ఇంపార్టెంట్ వన్. నెక్స్ట్ మూవింగ్ టు టెటనస్. అండ్ నెక్స్ట్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్, హాట్ ఎయిర్ ఓవెన్, ది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. పీసీజీ వ్యాక్సిన్ ఇంపార్టెంట్ వన్. జడన్ స్టెయిన్, ఇవి 2 మార్క్స్కి అయినా అడగొచ్చు. సిఫిలిస్ మోస్ట్ ఇంపార్టెంట్ వన్. బ్యాక్టీరియల్ ఫ్లాజిల్లా, సో ఈ క్వశ్చన్ బాగా నేర్చుకోండి, డయాగ్రామ్ కూడా నేర్చేసుకోండి. ఎనఫైలాక్సిస్ అండ్ ఎటోపీ. అండ్ నెక్స్ట్ బ్యాక్టీరియల్ స్పేర్. వైరల్ హెపటైటిస్, మలేరియా అండ్ హెపటైటిస్ వైరస్. కల్చర్ మీడియా కూడా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో జీన్ ట్రాన్స్ఫర్ మెకానిజం అండ్ ఆల్సో టైఫాయిడ్ ఫీవర్, ది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో అన్నీ ఒకసారి నేను చూపిస్తాను, మళ్ళీ చూడండి. ఎక్కడైనా నోట్ అయినా చేసుకోండి మీరు. సో ఒకసారి మొత్తం ఓవర్లుక్ చూసుకోండి, క్లారిటీగా కనిపిస్తుందా? సో ఇది మైక్రోకి సంబంధించి అయితే ఇది. అండ్ నెక్స్ట్ మూవింగ్ టు పాథాలజీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే చూద్దాం. నెక్రోసిస్ యొక్క డెఫినేషన్ చాలా ఇంపార్టెంట్. 2 మార్క్స్కైనా డెఫినేషన్ అడగొచ్చు. అండ్ 5-10 మార్క్స్కి కూడా డెఫినేషన్, టైప్స్ అండ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ నెక్రోసిస్ చూసుకోండి. అండ్ నెక్స్ట్ థ్రాంబోసిస్, వీటన్నిటిని మీరు కంప్లీట్గా నేర్చుకుంటే 2 మార్క్స్ కింద వాటి డెఫినేషన్ అయినా అడగొచ్చు, ఎస్ఎస్ కింద ఇట్లా ఇవన్నీ అడగొచ్చు. సో ప్రతి ఒక్క దాని గురించి చూసుకోండి. థ్రాంబోసిస్కి సంబంధించి డెఫినేషన్, దాని గురించి. అండ్ ఎటియోపాథాలజీ అన్నిటికీ చూసుకోండి. అండ్ ఆల్సో ఎటియోపాథోజెన్సిస్ కూడా ఇంపార్టెంట్. అండ్ మార్ఫాలజీ, పాథోజెన్సిస్, కాంప్లికేషన్స్ ఆఫ్ థ్రాంబోసిస్ చూసుకోండి. అండ్ నెక్స్ట్ సెల్ ఇంజరీ గురించి అబౌట్ అంటే. అండ్ నెక్స్ట్ టైప్స్ ఆఫ్ సెల్ ఇంజరీ, ఎటియాలజీ అండ్ ఆల్సో పాథోజెనిసిస్ ఆఫ్ సెల్ ఇంజరీ. అండ్ నెక్స్ట్ ఇన్ఫ్లమేషన్ అంటే ఏంటి, దాని డెఫినేషన్. అండ్ ఆల్సో సెల్యులర్ ఈవెంట్స్ ఇన్వాల్వింగ్ ఇన్ ఇన్ఫ్లమేషన్. అండ్ నెక్స్ట్ మయోకార్డియల్ ఇన్ఫెక్షన్, ఎటియాలజీ, పాథోజెనిసిస్, ల్యాబ్ డయాగ్నోసిస్. సో మయోకార్డియల్ ఇన్ఫెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, తప్పకుండా చదువుకోండి. అండ్ మూవింగ్ టు ఆర్టెరియోస్క్లిరోసిస్, దాని యొక్క ఎటియోపాథాలజీ, కాంప్లికేషన్స్. గ్యాంగ్రీన్ మీకు తెలుసు, గ్యాంగ్రీన్ డెఫినేషన్, టైప్స్ కూడా ఉంటాయి. సో అవి కూడా చూసుకోండి. డ్రై గ్యాంగ్రీన్, వెట్ గ్యాంగ్రీన్, గ్యాస్ గ్యాంగ్రీన్, ఇవి కూడా చాలా ఇంపార్టెంట్, ఎస్ఏకి అయినా అడగొచ్చు. సో ఆ టైప్స్ అన్నీ చూసుకోండి, ఓకేనా. టిష్యూ ఇంజరీ అండ్ ఆల్సో 5 స్టెప్స్ ఆఫ్ రిపేర్, ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చనే. నియోప్లాజం, దాని గురించి బినైన్ అండ్ మాలిగ్నెంట్.
సో గ్రాన్యులేషన్ టిష్యూ ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ద హీలింగ్ ప్రాసెస్. అండ్ నెక్స్ట్ అపోప్టోసిస్, ఇది 2 మార్క్స్కి అయినా అడగొచ్చు, 5 మార్క్స్కి అయినా అడగొచ్చు. ఫాగోసైటోసిస్, ఇది కూడా అంతే. ఇన్ఫ్లమేషన్ అంటే ఏంటి, అసలు కాజెస్ ఏంటి, టైప్స్ ఆఫ్ ఇన్ఫ్లమేషన్ అండ్ ఆల్సో ఫ్యాక్టర్స్ ఆఫ్ ఇన్ఫ్లమేషన్ అండ్ ఆల్సో కార్డినల్ సైన్స్ ఉంటాయి, స్టేజెస్. కార్డినల్ సైన్స్ చాలా 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 ఇంపార్టెంట్. ట్యూబర్క్యులర్, డాలర్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇన్ఫ్లమేటరీ సైన్స్ అని ఉంటాయి, అవి నేర్చుకోండి. కార్డినల్ సైన్స్ 2 మార్క్స్ కింద అయినా అడగొచ్చు. సో తప్పకుండా కార్డినల్ సైన్స్ అనేవి చూసుకోండి. ఇన్ఫ్లమేషన్ కూడా ఎస్ఏ క్వశ్చన్గా అయినా అడగొచ్చు, ఇక్కడ నేను చూపిస్తున్నవన్నీ చదువుకుంటే. అండ్ ఆల్సో కెమికల్ మీడియేటర్స్ ఇన్వాల్వింగ్ ఇన్ ఇన్ఫ్లమేషన్, ఓకేనా. అండ్ నెక్స్ట్ యాంజియోజెనిసిస్, మెటాప్లేషియా, డిస్ప్లేషియా, ట్యూమర్ ప్రొలిఫరేషన్ అండ్ ఆల్సో మెటాస్టేసిస్, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. థ్రాంబోసిస్, ఎంబోలిజం, ఇవి కూడా డెఫినేషన్స్ చదువుకోండి, వాటి గురించి చదువుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వెర్చోస్ ట్రయాడ్ అనేది ఉండిద్ది, ఆ వెర్చోస్ ట్రయాడ్ తప్పకుండా చదువుకోండి, చాలా ఇంపార్టెంట్ వెర్చోస్ ట్రయాడ్. మళ్ళీ చెప్తున్నా. షాక్, దీని డెఫినేషన్, దాని గురించి చదువుకోండి, చాలా ఇంపార్టెంట్ షాక్ క్వశ్చన్ కూడా. నెక్స్ట్ ఇన్ఫాక్ట్ ఇష్కిమియా అండ్ ఆల్సో కార్సినోజన్ ఎడిమా, ఇవి ఇంపార్టెంట్, అంటే ఇవి కూడా చదువుకోండి. ఒబేసిటీ, విటమిన్ ఏ, డిసి అండ్ ఆల్సో ఐయోడిన్ గురించి, ఐరన్, జింక్ డెఫిషియన్సీ, ఇవి చదువుకోండి. మెగలోబ్లాస్టిక్ అనేమియా, చాలా ఇంపార్టెంట్ వన్. అండ్ ఆల్సో హీమోలైటిక్ అనేమియా, చాలా ఇంపార్టెంట్ వన్. అండ్ ఆల్సో సిఓపిడి, మోస్ట్ ఇంపార్టెంట్. నిమోనియా ఇంపార్టెంటే. అండ్ ఆల్సో ప్లూరల్ ఎఫ్యూషన్ అండ్ ఆల్సో రుమాటిక్ హార్ట్ డిసీజెస్, చాలా ఇంపార్టెంట్, తప్పకుండా చూసుకోండి మీరైతే. రుమాటిక్ ఫీవర్ అనేది ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ వన్, ప్రీవియస్ ఇయర్ కూడా అడిగినట్టున్నారు. రుమాటిక్ హార్ట్ డిసీజెస్లో రుమాటిక్ ఫీవర్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. అండ్ ఆల్సో ఇష్కిమిక్ హార్ట్ డిసీజెస్ కూడా ఉన్నాయి, అవి కూడా చెప్పడం మర్చిపోయాను. ఇష్కిమిక్ హార్ట్ డిసీజెస్ కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ ఆల్సో రుమాటిక్ కార్డైటిస్ కూడా ఇంపార్టెంట్, మీరు మర్చిపోకుండా చదువుకోండి. మైకార్డియల్ ఇన్ఫెక్షన్ ఒకటి, ఇష్కిమిక్ హార్ట్ డిసీజెస్ కానీ, ఇంకా నెక్స్ట్ రుమాటిక్ హార్ట్ డిసీజెస్ కానీ ఇవి చూసుకోండి. రుమాటిక్ ఫీవర్ ఇంపార్టెంట్, రుమాటిక్ కార్డైటిస్ ఇంకా ఇంపార్టెంట్. పెప్టిక్ కల్చర్ గురించి చదువుకోండి. హెపటైటిస్ ఏబి కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ ఆల్సో సర్హోసిస్ ఆఫ్ లివర్ ఫంక్షన్ టెస్ట్ అండ్ ఆల్సో యూరిన్ అనాలిసిస్, రీనల్ ఫంక్షన్ టెస్ట్, ఇవి మామూలుగా చూసుకోండి. గ్లెమరులో నెఫ్రైటిస్ ఇంపార్టెంటే, గ్లెమరులోపతి కూడా. సో గ్లెమరులో నెఫ్రైటిస్ అయితే చాలా ఇంపార్టెంట్. అండ్ ఆల్సో మెనింజైటిస్ మీకు తెలిసినట్టే ఇంపార్టెంట్. థైరాయిడ్ డిసార్డర్స్ చదవండి. ఆర్థరైటిక్ కండిషన్స్ లైక్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అండ్ ఆల్సో సిస్టమిక్ లూపస్ ఎరిథెమాటోసిస్ అండ్ ఆల్సో ఆస్టియోఆర్థరైటిస్, గౌట్, ఇవి కూడా చూసుకోండి. బోనీ ట్యూమర్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఆటో ఇమ్యూనిటీ క్వశ్చన్ అడగొచ్చు. సో దట్స్ ఇట్. సికిల్ సెల్ అనేమియా, తలసేమియా, ఆర్బీసీ ప్రొడక్షన్ కూడా చూసుకోండి. ఎంఫైసమా ఇంపార్టెంట్ క్వశ్చన్. అండ్ ఆల్సో ఆస్టియోపోరోసిస్, ఎడిమా అండ్ నెక్స్ట్ కంజెషన్, ఇది 2 మార్క్స్ కింద ఆయన అడగొచ్చు. సో చూసుకోండి. హైపర్ థైరాయిడిజం. సో ఇది వీడియో, ఒకసారి ఓవర్లుక్ మొత్తం చూసేయండి పాథాలజీకి సంబంధించి. సో చూసేసుకోండి నీట్గా, ఎక్కడైనా ఇది మొత్తం నోట్ చేసుకోండి. మీరు కూడా ఇట్లానే రాసేసుకోండి నీట్గా, చదువుకునేటప్పుడు మీకు ఈజీగా ఉంటుంది. వీడియో పెట్టే కంటే మీరు నీట్గా ఇలా నేను రాసుకున్నట్లు మీరు కూడా రాసుకోండి. అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఏమన్నా అర్థం కాకపోతే మేడం పలానా ఒబేసిటీ కింద ఉన్నది ఏంటి అర్థం కాలేదు అని అడగండి, ఐ విల్ ఎక్స్ప్లెయిన్. తప్పకుండా మీరు ఇవి చదువుకోండి. మీరు మీ సిలబస్ పేపర్ కంప్లీట్ చేసుకొని మీ రివిజన్ అంతా అయ్యాక ఈ క్వశ్చన్స్ కూడా తప్పకుండా చూసుకోండి. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి కూడా. సో ఇవే చదవండి అని చెప్పట్లేదు. సో మీరు మీ ప్రిపరేషన్ అయ్యాక ఇవి కూడా చూసుకోండి. సో గాయస్, వీడియో అయితే తప్పకుండా యూస్ అయింది అనుకుంటున్నాను. యూస్ అయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా, ఎవరైతే ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి కూడా షేర్ చేయండి. డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో అడగండి, లేదా నా మెయిల్ ఐడి డిస్క్రిప్షన్లో ఉంటుంది, దానికి కూడా పర్సనల్గా మెసేజ్ చేయాలంటే చేయొచ్చు. సో మరెన్నో యూస్ఫుల్ వీడియోస్ కోసం ఇంకా ప్రాక్టికల్ వీడియో వస్తుంది. ప్రాక్టికల్స్కి ఏం అడుగుతారు క్వశ్చన్స్ అని సెకండ్ ఇయర్కి సంబంధించి. సో అండ్ ఆల్సో సప్లీ వాళ్ళకేమో ఎగ్జామ్ టిప్స్ గురించి వీడియో వస్తుంది. సో అలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. సో దిస్ ఇస్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.